వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సమాజంలో దేవుడి తర్వాత చేతులెత్తే ముఖ్య స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైద్యులే. అలాంటి వైద్య వృత్తిని చేపట్టినటువంటి ఒక మహిళ శబ్ద సమాజం తలదించుకునేలా చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమంటే బెంగళూరు చెందినటువంటి ఒక బాలిక గర్భం దాల్చిన తర్వాత ఇక్కడికి తీసుకుని వచ్చి ఒక క్లినిక్ లో ప్రసవం చేసిన తర్వాత పుట్టినటువంటి మగ శిశువును మాయం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరులో తూర్పు మగసాల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళ, ఆ మహిళతో పాటు పుంగనూరుకు చెందినటువంటి ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో తీసుకువచ్చి ఇక్కడ ప్రసవం చేసింది. ప్రసవించిన వెంటనే మగపిల్లాడు పుట్టడంతో మాయం చేసినట్లుగా వారు తెలుపుతున్నారు. 2 లక్షల రూపాయలు ఆ బాలిక వారి తరపు బంధువులకు ఇచ్చి వాళ్ళని బెంగళూరుకి పంపించినట్లుగా వారు తెలుపుతున్నారు. అయితే ఆమె బాలిక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు అస్వస్థత గురి కావడం, తర్వాత వీళ్ళు నిలదీయడంతో బెంగళూరులోని తిలక్ నగర్ లో కేసు నమోదు చేయించారని తెలుపుతున్నారు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ ను అదే విధంగా కొందరిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెల రోజుల క్రితం ఈ విషయం జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా చేయడం, ఆర్ఎంపీ డాక్టర్ ను తీసుకు వెళ్లే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పోలీసులను ప్రతిఘటించడం, 7 మందిపై కేసు నమోదు చేసినట్లుగా కర్ణాటక పోలీసులు తెలుపుతున్నారు. ఒక A1 ముద్దాయి వచ్చి ఆమెకి బాలికను గర్భం దాల్చే విధంగా చేసినారు. ఆ వ్యక్తి A2 ఈ ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి ఈశ్వరమ్మ పైన, అదే విధంగా A3 A4 ఎవరైతే స్కానింగ్ చేసి తర్వాత ప్రసవం చేశారో ఆ డాక్టర్ల పైన పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ విషయమై ఆ నర్సింగ్ హోమ్ డాక్టర్ ను విచారించగా ఆయన ఏమన్నారో విన్నపదండి. ఇక్కడ హాస్పిటల్ కి ఈశ్వరమ్మ అనే ఆర్ఎంపీ డాక్టర్ పేషెంట్ ఆమెని తీసుకొచ్చినారు. కడుపు నొప్పి అని. ఆ కడుపు నొప్పి అనే పేషెంట్ కి నైట్ వస్తే దానికి చెక్ చేసి చూస్తే ఆమెకి కడుపు నొప్పి కాదమ్మా, అవి కానుపు నొప్పులు, ప్రెగ్నెంట్ గా ఉంది పాప అంటే. అప్పుడు పాప చూస్తే అంత మెట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అప్పుడు మాకు అసలు ఏది క్వశ్చన్ రాలేదు. మామూలుగా పెయిన్ తో వచ్చింది కదా అని మామూలుగా వచ్చింది, అడ్మిట్ చేసి డెలివరీ చేసి పంపించాం. తర్వాత ఆ పాప మరి ఆధార్ కార్డు అవన్నీ తీసుకురా అంటే కూడా తీసుకురాలే. మళ్ళా ఈ ఈశ్వరమ్మే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. మరి దాని తర్వాత ఏం జరిగిండే విషయం మా పరిస్థితి అంతే. ఇంతవరకు జరిగింది ఏమంటే పేషెంట్ సఫరింగ్ తో వచ్చినారు, ఇక్కడ మేము డెలివరీ చేసి పంపించాం. అప్పటికే మెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గర్భవతి ప్రెగ్నెంట్లే వచ్చింది కదా అనే ఉద్దేశంతో డెలివరీ చేసి పంపించాం. అది నైట్ కదా వచ్చింది. అది అసలు ఫస్ట్ పాయింట్ ఆ కేసులు చూస్తేనే ఇక్కడ వద్దులేమ్మా తీసుకొని వెళ్ళిపో అనే మాట కూడా అన్నా. లేదు సార్ మాకు తెలిసిన వాళ్ళు పంపించేదానికి లేదు అన్నట్టుగా తను రెడీ చేస్తే చెప్తే నేను చేస్తాను. ఇప్పుడు అది చెప్తేను పిల్లలు అమ్ముకున్నారని చెప్తే నాకు ఇప్పుడు తెలిసింది తప్ప దాని వరకు వాళ్ళ బంధువులు కదా వాళ్ళే తీసుకున్నారులే అని ఉద్దేశం నేను అనుకున్నాను. అంతేగాని దీంట్లో మనకేం సంబంధం లేదు. మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, డెలివరీ చేసి పంపించాము.